హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, మన ఛానల్లో అయితే ఆమ్లెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్గా అయితే ఆమ్లెట్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో అయితే సాల్ట్ అయితే వేయలేదు. 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఒకటి అలాగే వేసుకోవాలి. కలపకుండా, పచ్చిచొన్న కలపకుండా అలాగే వేసుకోవాలండి. చూసారా, చూపించిన విధానం అలా వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. మిగతా 3 కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్క స్పూను ఆయిల్ తోటే అవి అయితే వేసుకున్నాను ఆమ్లెట్లు. ఇప్పుడైతే కర్రీకి అయితే 4 స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే 5 తీసుకునండి, చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టాను. అవి అయితే వేసాను. వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని అది కూడా వేసాను. వేసి బాగా కలుపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ రావాలండి అది. అందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి, ఉల్లిపాయలు వేయం మగ్గడానికి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకొని తర్వాత టమాటాలు అయితే ఒక 2 తీసుకున్నాను. అవి కూడా కోసి వేసుకున్నానండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే తగినంత వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అయితే పెద్ద స్పూన్ అండి నాది, కారం అయితే దాని నిండా వేసాను, సరిపోద్ది. అలాగే గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూన్ అండి. చాలా బాగుంటుంది, చికెన్ కర్రీలా ఉంటుందండి కూర అయితే. ఒకసారి అన్నీ కలిసినట్టు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. ఒక 10 నిమిషాలు సరిపోద్ది. అన్నీ మగ్గిపోయినాయి కదా. 10 నిమిషాల తర్వాత కూర దగ్గర పడింది చూసారా. ఒకసారి అన్నీ కలుపుకొని సాల్ట్ అయితే సరిపోయిందా లేదా చూసుకొని ఆమ్లెట్లు అయితే అందులోనైతే వేసేయాలి. 4 ఆమ్లెట్లు వేసుకొని గ్రేవీ అయితే కొద్ది వాటి మీద వేయాలి అన్నమాట. చూసారా, వేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసి సిమ్లో వదిలేయాలండి. ఒక 5 నిమిషాలు అంతే. మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా, దగ్గర పడిపోయింది కదా, ఆయిల్ తేలింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్టింగ్ టైము. ఇప్పుడైతే టేస్ట్ అయితే మా మేనల్లుడు చెప్తా అన్నాడు. ఓకేనా. వాడికి బాగాలేదండి, జ్వరం అన్నమాట. అది కొద్దిగా వేసాను స్పైసీస్ అని. నేను టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.